ఒక చక్కటి బిజినెస్ ఐడియాతో మీ ముందుకు వచ్చాను. ఇప్పటివరకు రకరకాల బిజినెస్ల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు కొంచెం వెరైటీగా ఈ సీజన్లో భారీగా సంపాదించే ఓ చక్కటి బిజినెస్ ఐడియాను మీ ముందుకు తీసుకొస్తున్నాం. సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే మార్కెట్లో రకరకాల కూరగాయలు దర్శనమిస్తుంటాయి. ఈ సీజన్లో చాలా రకాల కూరగాయలు మనకు అందుబాటులో ఉంటాయి. అందులో ఒకటి బోడకాకరకాయ. బోడకాకరకాయ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. గ్రామాల్లో నివసించే వారికైతే ఇంకా బాగా తెలిసి ఉంటుంది. ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉండే బోడకాకరకాయను తినేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. గ్రామాల్లో ఈ కూరగాయ ఎక్కువగా కనిపిస్తుంది, కానీ పట్టణాల్లో మాత్రం దీనికి డిమాండ్ భారీగా ఉంటుంది. కిలో ధర దాదాపు 200 నుంచి 300 పలుకుతోంది. అయితే ఈ బోడకాకరకాయలను పల్లెల నుంచి తీసుకువచ్చి నగరాల్లో పట్టణాల్లో అమ్మితే ఎంత లాభం వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. కూరగాయ వంటల్లో ఉన్న ఔషధ గుణాలు, పోషక విలువలు కలిగిన కూరగాయల్లో బోడకాకరకాయ కూడా ఒకటి. ఒకప్పుడు అటవీ ప్రాంతంలో సహజంగా పండే ఈ తీగజాతి పంటకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. కిలో బోడకాకరకాయ రూపాయలు 200 నుంచి 300 ధర పలుకుతోంది. ప్రస్తుతం చాలామంది రైతులు చిన్న చిన్న కమాతాల్లో ఈ పంటను సాగు చేస్తూ మంచి లాభాలను గడిస్తున్నారు. కూరగాయల్లో రారాజు బోడకాకరకాయ, ధరలోనూ ఇదే కింగ్ అని చెప్పవచ్చు. ధర ఎంత పెరిగినా జనం మాత్రం కొనడం ఆపరు. ఆదరణ, డిమాండ్ ఉన్న నేపథ్యంలో దీన్ని సాగు చేసిన రైతులు కూడా అధిక లాభాలను సాధిస్తున్నారు. అయితే మీరు కూడా మంచి లాభాలను పొందాలనుకుంటే గ్రామాల్లో తక్కువ ధరలో లేదా మీ పంట పొలాల్లోనే ఈ బోడకాకరకాయను పండించి దానికి పట్టణాల్లో అమ్మినట్లయితే మంచి లాభం ఉంటుంది. నేరుగా మీరు తీసుకువచ్చి మార్కెట్లో విక్రయిస్తే ఇంకా లాభాలను పొందవచ్చు. ఉదాహరణకు కిలో బోడకాకరకాయ 200 ఉన్నట్లయితే రోజుకు 3, దాదాపు 5 నుంచి 10 కిలోలు అమ్మితే 1000 నుంచి 2000 వరకు వస్తుంది. ఇలా సీజన్లో మీరు రోజుకు 2000 చొప్పున విక్రయిస్తే నెల తిరిగే లోపు 30 నుంచి 40 వేలు సంపాదించవచ్చు. ఖర్చులన్నీ పోగా 35,000 లాభం మీకు వర్తిస్తుంది. అధిక మొత్తంలో దిగుబడి వచ్చే బోడకాకరకాయలో పోషకాలు, ప్రోటీన్లు పుష్కలంగా ఉన్నాయి. ఈ పంటను ఒక్కసారి నాటితే 4 ఏళ్ల పాటు దిగుబడి వస్తుంది. అందుకే ఈ పంటకు, ఈ కూరగాయకు ఆదరణ ఎక్కువ.